అందరికీ నమస్కారం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోతుందని, అది దేనివల్ల పోతుంది అన్నదానికి కారణం పవన్ కళ్యాణ్ గారు జనసేన వల్లే అనేది మొట్టమొదటి గ్రహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే అనుకున్నట్టే వాళ్ళు ఎన్నో విధాలుగా ఆయన్ని ఆపటానికి ప్రయత్నం చేశారు, కుదించడానికి ప్రయత్నం చేశారు, కానీ అస్సలు జరగలేదు. అనుకున్నట్టే ఎప్పుడూ కని విని ఎరగని రీతిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేస్తారు, ఎలా చేయగలరు అనే ఒక ఐడియాతో అలాగే వెయిట్ చేశారు. అది కాస్త రాష్ట్రం అభివృద్ధి చెందటంలో కానివ్వండి, సంక్షేమం అందటంలో కానివ్వండి, వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో కానివ్వండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో కానివ్వండి, అన్నిట్లోని రాష్ట్రం అభివృద్ధి చెందటం, నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లడంలో పర్ఫెక్ట్గా ఉన్నందుకు వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఎప్పుడూ వాళ్ళకి తెలిసిన ఏకైక విద్య ఈ కులాల మధ్యన చిచ్చులు పెట్టడం. అదే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న అతి బలమైన పార్టీగా ఎదుగుతున్న ఈ జనసేనని ఎలా ఇబ్బంది పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి కులాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా ఇప్పుడు రాజకీయాన్ని ప్రారంభించారు. కాపులకి ఏం చేశారు అని వైసీపీ కాపు నాయకులందరూ కూడా అడగటం జరిగింది. అందరికీ చెప్తున్నాను, కాపులకి ఏం చేశారు అన్నదానికి జనసేన ఏం చేసింది అంటే, స్టార్టింగ్ ఫ్రమ్ ద టికెట్స్ దగ్గర నుంచి మాట్లాడుకుందాం మనం. కాపులకి సుమారు 21 స్థానాల్లో 48% సీట్లు కాపులకు కేటాయించడం జరిగింది. దాంతోపాటు దీన్ని కూడా మాట్లాడుకుందాం. బీసీలకి సుమారు 15%, అలాగే ఎస్సీ ఎస్టీలకి సుమారు 24% కేటాయించడం జరిగింది. కానీ మీ వైసీపీ ప్రభుత్వంలో కాపులకి 12.5%, బీసీలకి 23%, మైనారిటీలకి 4%, ఎస్సీ ఎస్టీలకి 20%. అంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటున్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ ఇచ్చిన సీట్లు 23%, 4%, 20% అండ్ 12.5%. అంటే మీరు ఇంత గొంతు చించుకుని అరిచి కాపులకి అన్యాయం జరిగిపోతుంది జనసేన వల్ల అని చెప్పిన పార్టీ ఏమో సుమారు 48% కాపులకి సీట్లు ఇస్తే, అసలు కాపులకి మేమే న్యాయం చేస్తాం, నాయకుడే పరిపాలిస్తాడు, వాళ్ళకి మంచి పరిపాలన అందిస్తాడు అని చెప్పి ఏం చేశారు అంటే 12.5% ఇచ్చారు. సరే, వీళ్ళందరికన్నా కూడా నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్న మీరు బీసీల కన్నా ఎక్కువ, ఎస్సీల కన్నా ఎక్కువ, మైనారిటీ కన్నా ఎక్కువ సీట్లు ఇచ్చింది ఎవరికి అంటే రెడ్డీస్కి. 28% అందరికన్నా, అన్ని కులాల కన్నా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. 28% రెడ్లకి ఇచ్చింది. ఈ పేరు నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, వంగగీత గారు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, కాపులకి ఏం చేశారు, ఇదే పని మీద ఉన్నారు. అసలు ఏం చేశారన్న దానికి, కాపులకి ఎన్ని సీట్లు వైసీపీ ఇచ్చింది, కాపులకి ఎన్ని సీట్లు జనసేన ఇచ్చింది, 2 ఎమ్మెల్సీలు ఇచ్చింది, 2 ఎంపీలు ఇచ్చింది. అంటే 100% ఇది. 2 ఎమ్మెల్సీలు 100% కాపులకి ఇవ్వటం, 2 ఎంపీలు ఇస్తే 2 ఎంపీలు కాపులకి ఇవ్వటం, ఇవన్నీ ఎందుకు కళ్ళకు మీకు తెలియట్లేదు అనే విషయం నాకు తెలియట్లేదు. రాష్ట్రంలో రెడ్ల జనాభా ఎంత ఉంది అంటే, ఎస్సీ ఎస్టీల కన్నా ఎక్కువ ఉందా, లేకపోతే బీసీల కన్నా ఎక్కువ ఉందా, లేకపోతే కాపుల కన్నా ఎక్కువ ఉందా? వీళ్ళందరికన్నా తక్కువ ఉన్నా సరే ఎక్కువ శాతం రెడ్లకి ఎందుకు ఇచ్చారు? కానీ మేము అందరికీ న్యాయం చేస్తాం. ఎస్సీ ఎస్టీకి ఎప్పుడు న్యాయం చేసేది మేమే 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 అని గొంతు చించుకుని అరిచే మీరు జనసేన కన్నా తక్కువ శాతం ఎస్సీ ఎస్టీకి కేటాయించడం జరిగింది. మొత్తం రెడ్లకి టోటల్ ఎన్ని పోస్టులు ఇచ్చారు అన్న దాని మీద తీస్తే అసలు ప్రింట్అవుట్స్ స్టేట్ గవర్నమెంట్ ప్రాసిక్యూటర్స్ దగ్గర నుంచి, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ దగ్గర నుంచి, చైర్మన్స్ దగ్గర నుంచి, చీఫ్ విప్స్, డైరెక్టర్స్, చైర్మన్స్, మంత్రులు, సో ఇవన్నీ మీరు అందరూ చూడొచ్చు ఎన్ని పేజీలు ఉన్నాయో, ఏమున్నాయో. సో దిస్ ఈజ్ ఎ బుక్ ఆల్మోస్ట్. ఇది టోటల్ ఒక బుక్నే మీరు ప్రింట్ చేయొచ్చు, రెడ్ల చేతిలో రాష్ట్రం అని చెప్పి. సో కులాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా మీరు మాట్లాడటం అనేది నిజంగా హాస్యాస్పదమైన విషయం. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో శ్రీకాకుళం నుంచి కర్ణాటక వరకు 380 సంవత్సరాలు ఛత్రాధిపతిగా ఉన్నప్పుడు కాపులు ఆ పరిపాలన చూశారు. ఇప్పుడు ఉపాధి హామీ శ్రామికుల్లాగా, అలాగే 104 వస్తేనే వైద్యానికి మందులు తీసుకునే విధంగా కూడా మనం చూస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో కోట్ల మంది కాపులు ఆశ, కళ, ఒక కోరిక, ఒక ఎమోషన్ ఏంటి అంటే కాపు సీఎం అవ్వాలని. నేను ఈరోజు చెప్తున్నా, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన రోజున కాపు సీఎం అవుతాడు. దీనికన్నా పెద్ద ఎమోషన్ ఒక కాపుకి లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కాపు నాయకులు అందరినీ అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే కాపు సీఎం అవుతాడా?
ఒక్కసారి కాదు 10 సార్లు వచ్చినా కాపు సీఎం అవుతాడా అన్నది ప్రశ్న. దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? ఈ కాపు నాయకులందరూ మొన్న అక్కడ మీటింగ్ పెట్టుకుంటే తోట తిరుమతులు గారి ఇంట్లో మా నానాజీ గారు అన్నారు అది కుక్కల మీటింగ్ అని. అది కుక్కల మీటింగ్ అని ఎందుకన్నారో తెలుసా? సార్, రాష్ట్రంలో కాపులందరూ కూడా అన్యాయం జరిగిపోతుంది, మేలు చేయాలి, రాజ్యాధికారం అందించాలి, మీరు ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాపు సీఎం అవుతాడు అని ఒక్క మాట చెప్పండి సార్, మొత్తం అందరూ మనకే ఓట్లేస్తారు అని చూడండి, వెంటనే కుక్కల దొడ్లో మిమ్మల్ని కట్టేయకపోతే నా పేరు మార్చుకుంటాం అనే ధైర్యం, వెళ్ళి అడిగే ధైర్యం, చెప్పగలిగే ధైర్యం మీకుందా? చెప్పగలరా మీరు? కాపులు సీఎం చేయను మాటైనా అడగలరా మీ అధినాయకుడి దగ్గరికి వెళ్ళి? కాపులు సీఎం కావాలి అన్న మాట కూడా ప్రస్తావించిన మీరు, జనసేన ఎన్నిసార్లు వచ్చినా సరే కాపు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని మేము చెప్తున్నాం. తమకు శాఖలు ఇచ్చారు, ఏంటి ఐటీ ఇచ్చారు, అలాగే సినిమాటోగ్రఫీ ఇచ్చారు, అలాగే నీటి పారుదల శాఖ, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఇచ్చారు. వీటి గురించి ఎప్పుడైనా మాట్లాడారా మీరు? మీ శాఖల గురించి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజైనా మాట్లాడారు? అసలు మీకు ఏమైనా వచ్చా అందులో? మీరు ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నారంటే కాపుల్లోనే ఒక దిగజారిపోయిన కాపుల్లాగా. మళ్ళీ పేర్నని గారు మీకే చెప్తున్నా, మా మచిలీపట్నం ఎంపీ చెప్పారు మీ గుర్తు పాదం గుర్తు అని. అంటే ఏంటి అంటే పాదం గుర్తు అంటే ఏంటంటే డైరెక్ట్ గా వెళ్ళి కాళ్ళ మీద పడిపోతాం తప్ప ఇంకో పని లేదని చెప్పి మీకు. సో ఇవన్నీ మానేసేయండి. పోటీ మీ అబ్బాయి చేస్తున్నాడు. మీ అబ్బాయి ఎందుకు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టలేదో తెలుసా? ఇప్పుడున్న జనరేషన్స్ కి ఇలాగ ఈ పాదం గుర్తులు డైపర్ లాగా ఉండటం ఇష్టం లేదు. అంబటి రాంబాబు గారు కొన్ని విమర్శించడంలో కూడా హుందాతనం ఉంటుంది. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు మీరు చేసే పనులు చేయలేరు. మీ అబ్బాయిని మీ అమ్మాయినో రాజకీయంలో తీసుకొస్తామన్నారంటే మా డాడీని ఇన్స్పైర్ అయ్యేలా ఉండాలి, కానీ ఇదేం రాజకీయం, ఇదెక్కడ రాజకీయం, మీ వల్ల మాకు పరుగు పోతుందని మీ పిల్లలే అనుకునే పరిస్థితికి వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నారు, వర్స్ట్ గా మాట్లాడుతున్నారు, వర్స్ట్ టాపిక్స్ ని ఎంచుకుంటున్నారు. అలాగే కాపులి అభివృద్ధి జనసేనతోనే సాధ్యం. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక యువ నాయకత్వాన్ని పెంచే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా, అండ్ కని విని ఎరగని రీతిలో పంచాయతీ వ్యవస్థని బలపరిచే విధంగా, అడవి శాఖలో అంటే పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా, ఏ కుల మత భేదాలు చిచ్చులు లేకుండా మంచి రాష్ట్రం, ప్రజలందరికీ మంచి పరిపాలన అందించే దిశగా జనసేన పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముందుకెళ్తాను. మీకు నేను ఆల్రెడీ చెప్పినట్లు ఒక సబ్జెక్ట్ మీద ఒక హుందాగా ఒక డిబేట్ పెట్టండి, అందులో పాల్గొనండి, ప్రజల్ని మెప్పించగలరేమో చూడండి. అవి వదిలేసి మళ్ళీ ఎప్పుడులాగే ఈ కుల మత ప్రాంత ఇలా విభేదాలు పెడతారు అంటే ఎప్పుడూ మాట్లాడిని నాలాంటి వాడు కూడా బయటకు వచ్చి మాట్లాడతాడు. నేనొక్కడనే కాదు, ఎంతో మంది యువత దీని మీద స్పందించవలసి వస్తుంది, రాష్ట్ర ప్రజలు స్పందించవలసి వస్తుంది. ఇప్పటికైనా ఇవన్నీ చేస్తే మీరు ప్రతిపక్షం హోదాకైనా వచ్చే అవకాశం ఉంది. కాదు కూడదో మేము ఇలాగే ప్రవర్తిస్తాం, ఇలాగే బిహేవ్ చేస్తాం అంటే ఆ ఉన్న 11 కూడా పోయి వైనాట్ 175 అనేది, వైనాట్ 175 కూటమి అనే దిశగా మీరే మమ్మల్ని నడిపించే విధంగా కూడా ముందుకెళ్లే రోజులు దగ్గర పడతాయి. సో దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, ప్రవర్తనని మార్చుకోండి, ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి, ఒక హుందా రాజకీయాన్ని అడాప్ట్ చేసుకుని రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనే విధంగా మనం అందరం కలిసి ప్రయత్నిద్దాం. జై జనసేన, జై హింద్.